దేవుడు నీతో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నప్పుడు ఎంత మేరకు నువ్వు లోబడుతున్నావు, విధేయత చూపిస్తున్నావు? వద్దు అన్న స్థలాలకు వెళ్లకుండా ఆగలుగుతున్నావా? మాట్లాడొద్దు అన్నటువంటి మాటలు మాట్లాడకుండా నోటిని అదుపు చేసుకుని బతుకుతున్నావా? సనగొద్దు అది దీవెన కాదు, సనగొద్దు అది నాకు అసహ్యమైంది, సనగొద్దు అని ప్రభు నీతో మాట్లాడుతున్నప్పుడు సనగకుండా గొణకకుండా నీ నోటిని నీ పెదవులను కాచుకుంటున్నావా? వెనక తట్టు నీ మాటలు ఎలా ఉన్నాయి? అది సరి చేసుకోమని అన్నప్పుడు సరి చేసుకుని బ్రతుకుతున్నావా? లేని వార్త పుట్టించొద్దు అని ప్రభు నీతో మాట్లాడుతున్నప్పుడు నీ నోటిని కాచుకుని యెషయా పెదవులు కాల్చబడినట్లుగా దేవునికి నీ పెదవులను నీకు నాలుకను అప్పచెప్తున్నావా? లేచిన దగ్గర నుంచి పండుకునే వరకు ఏదో ఒక గబ్బు లేపాల్సిందే. అప్పుడే అన్నం తిన్న దానికంటే ఫుల్ సాటిస్ఫాక్షన్ తో పడుకుంటారు కొంతమంది. అది ఒక ఆత్మీయ రోగం. ఆ పురుగు పాడు చేస్తుంది. నువ్వు నాశనం అవడమే కాదు, నీ చుట్టూ ఉన్న వారు కూడా మనశ్శాంతి లేకుండా అవ్వడానికి నీ మాటలో నీ బుద్ధి కారణమవుతుంది. మార్చుకో అని ప్రభు చెప్పినప్పుడు మార్చుకో. తగ్గింపు కలిగి నీ నోటిని కాచుకో, నీ ఆలోచనని జాగ్రత్త చేసుకో.